वेलकम श्री अमरनाथ जी यात्रा को आप सभी का स्वागत। ఇది శ్రీనగర్ యాత్రా నివాస్ దగ్గర పబ్లికే లేరు. ఇది బెటర్. ఇక్కడ ఈజీగా కార్డు వచ్చింది. సో కార్డు వచ్చిన తర్వాత ఇట్లా సిఆర్పిఎఫ్ సెక్యూరిటీతో అన్ని వెహికల్స్ని ఫాలో చేస్తూ తీసుకెళ్తారు. మొత్తం యాత్రికులు వెళ్ళే రూట్లో అన్నీ బ్లాక్ చేసి పెడుతున్నారు. అన్ని వెహికల్స్ని బ్లాక్ చేస్తున్నారు. ఇలా పాల్గాం వరకు హై సెక్యూరిటీతో తీసుకెళ్తున్నారు అది యాత్రికులందరినీ. ఆ వెహికల్ దాటి ముందుకు వెళ్ళొద్దు. అసలు ఆ వెహికల్ని ఓవర్టేక్ కూడా చేయొద్దు. వెనకాల చూడండి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో. ఒక్క వెహికల్ దాటి ఓవర్టేక్ చేస్తే ఇక అంతే. సో పాల్గొం రీచ్ అయిపోయాము మార్నింగ్ 9 వరకు. ఇక్కడ చెకింగ్ పాయింట్ ఒకటి, ఫస్ట్ చెకింగ్ పాయింట్. టోటల్ చెక్ చేసి ఇక్కడ నుంచి చందన్వారికి బై ట్యాక్సీ వెళ్ళా. సో వెల్కమ్ టు యాత్రీస్ బేస్ క్యాంప్ అన్నమాట పాల్గాం. ఇక్కడ నుంచి చందన్వారి 16 కిలోమీటర్స్. బైక్ వాక్ వచ్చే వాళ్ళు చిన్నగా రావచ్చు. సో మనకు ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి నేను ట్యాక్సీ తీసుకొని వెళ్ళిపోయా. 200 తీసుకున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఈ లొకేషన్లో సల్మాన్ ఖాన్ది ఓ పొట్టి బేబీది మూవీ అయింది కదా, బైరంగి భాజన్ సంథింగ్ ఏదో. ఆ మూవీ షూట్ ఇక్కడ అయిందట. మేక చూడండి ఎంత తెల్లగా ఉందో. సో చందన్వారికి అయితే రీచ్ అయిపోయా. ఇది సెకండ్ చెకింగ్ పాయింట్. సో ఇక్కడ నుంచి బై వాక్ ఇక అమర్నాథ్ యాత్ర స్టార్ట్ చేస్తున్నా. చందన్వారి దగ్గర ఉన్న ఈరోజు నుంచి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ చేస్తున్నా. లెట్స్ హోప్ చూసండి. అమర్నాథ్ యాత్ర స్టార్ట్ చేసా. ఫస్ట్ డే ఈరోజు. ఈశ్వర వస్తున్నా నీకోసం. ఇక లంగర్లు మంచిగా ఉన్నాయి. वेलकम श्री अमरनाथ जी यात्रा को आप सभी का स्वागत। చందన్వారి నుంచి యాత్ర స్టార్ట్ అయింది. ఇక పిస్సు టాప్. ఎర్లీ మార్నింగ్ అయితే చాలామంది వెళ్తారు. నేను శ్రీనగర్ నుంచి పాల్గాం నుంచి చందన్వారికి వచ్చేసరికి 9:30 అయింది. ఎండ మాత్రం పిచ్చి పిచ్చిగా కొడుతుంది. చల్లగా ఉన్నది కానీ ఎండ మంచిగా కొడుతుంది. సో పిస్సు టాప్ 2 కిలోమీటర్స్, చాజీబాల్ 6 కిలోమీటర్స్, శేష్నాగ్ 11 కిలోమీటర్స్, హోలీ క్యూ 31 kilometers. First day yatra from Palgam to Chandanwari. Chandanwari to Pissu Top వచ్చా. పిస్సు టాప్లో
శేషనాగ్. ఇంకా 6 కిలోమీటర్లు ఉంది. ఎక్కుతున్నా కానీ ఆసమ్ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది. వెదర్ మొత్తం అదిరిపోయింది అసలు. ఎలా అంటే క్లియర్గా బ్యాక్గ్రౌండ్ ఆ వాటర్ ఫ్లో చూడండి ఎలా ఉందో. అదిరి ఉంది. వావ్, సూపర్ ఉంది వాటర్ ఇక్కడ. वाटरफॉल एक पड़ेगा, यही है मेन वाला, ये जो है चलो रा भाई. సో వే ఇలా ఉంటుంది మొత్తం తుప్ప, ధూళి. చాలా అంటే చాలా ఏమంటారు కఠినంగా ఉంటుంది వే. లగేజ్ వేసుకొని నడవాలంటే ఇంకా చాలా రిస్క్. గుట్టలు గుట్టలు ఎక్కాలి, పర్వతాలే ఎక్కాలి. అలా ఉంది వే. మినిమం 10 ఇయర్స్ నుంచి రావచ్చు. ముసలోళ్ళు ఎక్కుతున్నారు. నాకు చాలా షాక్ అయినా. ముసలోళ్ళు ఎక్కుతున్నారు లగేజ్ వేసుకొని ఆ ఈశ్వరుడి కోసం, అమర్నాథ్ కోసం. అదే ఐస్ తోటి గడ్డగట్టిపోయింది. దాని కింద నుంచి ఫ్లో అవుతుంది వాటర్. బాబా, అమర్నాథ్ యాత్ర కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి అసలు. వాటర్ కానీ ఆ స్నో కానీ. పబ్లిక్ కూడా తక్కువైపోయారు. పిటు जर एटीएम नाही सापडलं तर हा सगळ्यात शेवटचा पर्याय आम्ही जिपालवरून निघालो गड्या. అదిరిపోయింది ఈ వాటర్ ఫాల్ అయితే. చిరాకుంది అసలు. అక్కడ ఫస్ట్ దానికంటే సెకండ్ది శేషనాగ్ 2 కిలోమీటర్స్ ఇవతల ఉంది. ఇది సూపర్ ఉంది. ఇది ఇంకా చాలా ఉంది ఎక్కేది. జాజ్బాల్ నుంచి 2 కిలోమీటర్లు ఉంది. ఇది శేషనాగ్ ఇంకా 4 కిలోమీటర్లు ఉంది. హోలీకి ఇంకా 24 కిలోమీటర్లు ఉంది. చిన్న లేక్ వచ్చింది. అసలు ఎంత ప్యూర్గా ఉన్నాయో వాటర్. అది చూడండి అంత ఎట్లయిపోయిందో మంచుతో. రెండు గళ్ళు సరిపోతులేవు చూడ్డానికి. అంత బ్యూటిఫుల్గా ఉంది. దశ చూస్తూ ఉండిపోద్ది అవుతుంది ఇక్కడే చల్లగా. కిరాకున్నది. సినిమాలో ఐలాండ్ లాగా ఉంది.
ఇంత చలికి ఎట్లుంటారేమో మిలిటరీ వాళ్ళు. मैंने तभी बांधा थोड़ा थोड़ा सर में दर्द होने लग गया था ठंडी हवा से इसलिए बांधा मैंने क्या था వాహ్ అబ్బా అమ్మా అక్కడ ఎట్లుంటారా అయ్యా, అక్కడ కింద ఉన్నారు. బాబా శేష్నాగ్ ఆల్టిట్యూడ్ 12,800 feet. ఈ శేష్నాగ్ అనే పేరు అట అకార్డింగ్ టు హిందూ మైథాలజీ శివుడి మెడలో ఉండే నాగుపాము 7 తలలు కొండలు 1 2 3 4 5 6 7 కరెక్ట్ 7 కనపడతానే. మరి ఆ 7 కొండలు శేషనాగ్ అనే పేరు. పాముని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడంట ఈశ్వరుడు. అవసరం ఉంది లేక్ అయితే కీరాగుంది. అమర్నాథ్ యాత్ర రాసి పెట్టుంటే కానీ చేయలేరు ఎవరు. అలా ఉంది అసలు. నా కళ నేను నమ్మలేకపోతున్నా అసలు. అమర్నాథ్ యాత్ర చేస్తున్నా అంటే ఫస్ట్ డేనే శేషనాగ్ దాకా నడిచా. ఫస్ట్ డేనే అవసరం ఫీల్ ఇది. గొర్రెలు కదా ఉన్నాయి, మేకలు పొట్టిది. వచ్చాం శేషనాగ్కి. అన్నర్లో శేషనాగ్ నుంచి మొత్తం గోడాలే ఉన్నాయి. శేషనాగ్ నుంచి స్టార్ట్ అవుతున్నా. బా ఏమో చలి ఉంది అసలు, మస్తు ఉంది అసలు. చలో మనం వెళ్ళిపోదాం ఇక. ఆరున్నర కాలేదు టైము. కొడుకులు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతూనే ఉన్నారు. అమ్మా అమ్మా
అరే అమర్నాథ్ యాత్ర అసలు అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ చేశా. అసలు ఈ జర్నీ ఆసమ్. అసలు నేనైనా ఇలాంటి జర్నీ చేస్తానా నా మాయలో ఉన్నా. అసలు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా బైక్లో వచ్చా. అమర్నాథ్ యాత్ర స్టార్ట్ చేశా. ఫస్ట్ డే పాల్గామ్ టు చందన్వారి, చందన్వారి టు శేష్నాగ్ వరకు వచ్చా. ఈరోజు సెకండ్ డే పంచధరణి వరకు వెళ్తున్నా. ఇక్కడ లొకేషన్ సూపర్ ఉంది. అసలు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అసలు భలే నడుస్తున్నారు. అమర్నాథ్ యాత్ర అంటే ఏమో కేదార్నాథ్ యాత్ర లాగా 16 కిలోమీటర్లు ఈజీ కదా, 1 డేలో వెళ్ళిపోవచ్చు, 2 డేస్లో 32 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు అనుకున్నా. కానీ ఫస్ట్ డేగా దూల తీరిపోయింది. కానీ ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. అన్నట్టు బాగుంది. हेलीकॉप्टर का సూపర్ ఉంది కదా. అదే 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 హిమాలయాలు చూసినట్టే ఉందిరా భయ్ ఇదైతే. ఇది పంచతరణివే. చిన్నగా ఉంది, నారోగా చాలా చిన్నగా ఉంది వే, అవసరం ఉంది. అదే పంచతరణి. ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంది అంతే. కానీ మౌంటైన్ కింద ఉంటే ఆ మజానే వేరే. అసలు సూపర్ సూపర్ అంటే సూపర్ అసలు. అబ్బా, సెకండ్ డే పంచతరణి వచ్చాం. శేష్నాగ్ నుంచి పంచతరణి వరకు. मेरा ट्रैवलर्स डायरी 1008. आपकी ट्रैवलर्स? हाँ, आपका एसजे जर्नी राइट? हाँ, एसजे जर्नी. పంచతరణి నుంచి స్టార్ట్ అయ్యా. హోలీ కేవ్ 5 కిలోమీటర్లు. మధ్యాహ్నం వరకు రీచ్ అయిపోవచ్చు. రాను ఇంకా డిఫికల్ట్గా అయిపోయింది. ఆ 30 కిలోమీటర్స్ మంచిగా ఉంది, కానీ ఎక్కడ ఉంది కూడా పోతుంటే ఇంకా చాలా డిఫికల్ట్ అయిపోయింది రూటు. మొత్తం స్నో ఏమన్నది, మంచు అంటే మంచు. गुफा घोड़ा बोले, गुफा घोड़ा बोले, गुफा घोड़ा बोले, गुफा घोड़ा बोले, ये बोले.
వచ్చేదా भाई ఓకే బం బం బోలే మంచి చూసినట్లుందా తల్లి ఈశ్వరా వచ్చినా ఇంత దూరం ఏం చేస్తాం మొత్తం మంచు సూపర్ మంచు మొత్తం గడ్డగట్టి నీళ్ళని కదా చలో ఈశ్వరుని దర్శించుకొని చలో ఇంకా ఓహో फाइनली होली केव ईश्वरनी अमरनाथ यात्रा कंप्लीट అయిపోయింది చాలా బాగా వచ్చింది నీళ్ళు గడ్డగట్టిపోయి మంచులో తయారైంది చూడండి అసలు 52 days వరకే ఓపెన్ తర్వాత క్లోజ్ అసలు చూడండి ఎలా ఉందో తెల్లగా ఓ చలికి చచ్చిపోతాం కదరా అలా ఉంది అది వైట్ డెసర్ట్ లాగానే ఉంది సేమ్ టన్ 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 బాగా కూల్ ఉంది సూపర్ बात करना बोलने का डरा नहीं बोलने ఎమర్జెన్సీ అయితే ఇక్కడ అంబులెన్స్లు కూడా ఉన్నాయి కారు స్కార్పియో 24/7 ఉన్నాయి ఇక్కడ ఈజీగా పోవడానికి ఇది నైట్ వాకింగ్ మనది హోలీ కేవ్ టు బాల్టాల్ కానీ నైట్ మస్తు ఉంది అసలు వ్యూ కానీ అసలు ఇది కిరాకుంది ఇలాంటివి చేస్తుంటే కేదార్నాథ్లో మిస్ అయిపోయింది కానీ అక్కడ వర్షం పడి మిస్ అయిపోయింది కానీ ఇక్కడ చేస్తున్నా నైట్ వాక్ కానీ మొత్తం డౌనే పిచ్చి తెంగింది మొత్తం డౌనే అప్పు ఉంటుందేమో మంచిగా దిగచ్చు ఎక్కి దిగచ్చులే అనుకున్నా కానీ మొత్తం డౌన్ తార్ అయితే 4x4 అయితే ఎక్కుతుంది గిచ్చుక అని తార్ పోతుంది అది చూసారా కారు వెళ్తుంది
రోడ్ చేశారు. ఇంకా 1 year అయితే ఇక మొత్తం చాలానే పోవచ్చు. ఇక అంబులెన్స్, అది ఎమర్జెన్సీ సర్వీస్ అంబులెన్స్. నైట్ బాల్తో నడుచుకుంటూ పోతానా, టైం చూస్తే 10 అయింది. పైన చంద్రుడు ఎంత మెరిసిపోతాడు అసలు. అయ్యో అయ్యో, ఇలాంటివి వస్తాయి. అయ్యో అదే వస్తుంది. అంబులెన్స్ సర్వీస్ ఉంటుంది అన్నమాట. థ్యాంక్స్ శ్రీ అమర్నాథ్ జీ యాత్ర. ఇది అయిపోయింది మనది యాత్ర. వచ్చేసాం. రూటే బాగాలేదు. ఇది బాల్టన్ రూట్ వెహికల్స్ పోవడానికి బిల్డ్ చేస్తున్నారు, పెద్ద వెహికల్స్ వెళ్ళడానికి. 16 kilometers కాబట్టి ఈజీగా 1/2 hourలో వెళ్ళిపోవచ్చేమో అని వెహికల్స్ రోడ్ బిల్డ్ చేస్తున్నారు. అది ఎప్పటి వరకు అయితే చూడాలి. ఇది ఎంట్రీ బాల్దాల్ నుంచి వస్తే. ఈ రూట్ అస్సలు బాగాలేదు, పాల్గామే చాలా బెటరు.